బగలాముఖి స్తోత్రం ఈ అంతరిక్ష అధిదేవత కుజగ్రహానికి సంబంధించింది. సంఖ్యాశాస్త్రంలో 3 నెంబర్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ మాసం నందైనా 9, 18, 27 తేదీలలో మృగశీర్ష, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో పుట్టినవారు ఈమెను ఆధీనంలో ఉంటారు. అద్భుతాలకు, సాహస కృత్యాలకు, విరోచిత కార్యాలకు ఈమె పెట్టింది పేరు. రక్షణ శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలలో పనిచేసే ఉద్యోగులంతా ఈమెను ఆరాధించడం తప్పనిసరి. అదేవిధంగా సర్కాసులో పనిచేసేవారు, జిమ్నాస్టిక్స్, శరీర సౌష్ఠవ పోటీలలో పాల్గొనేవారు ఈమె కనుసన్నుల్లో ఉంటారు. భూ సంబంధ వ్యవహారాలు, కోర్టు సంబంధ సర్వ కార్యకలాపాలు జయం పొందాలంటే ఈమె అనుగ్రహం చాలా అవసరం. అన్నిటికన్నా ముఖ్యంగా శత్రువును లొంగదీయడంలో లేదా ఓడించడంలో ఈమె సాటి. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని, తిరుగుబాటుతనాన్ని లొంగదీయడంలో ఈ శక్తి వర్ణాతీతం. అటవీ శాఖ వారు ఈమెను ఆరాధ్య దైవంగా కొలిచడం మంచిది. ఈమె శక్తి చాలా తీవ్రమైంది, ఎంతటి వారినైనా బంధించగలదు. శక్త ప్రమోద బగలాముఖి తంత్ర గ్రంథమందు ఈమె ఆరాధన విశేషాల వివరణ కలదు. సామాన్యులకు అలవి కానివి కనుక వాటి జోలికి పోరు. జాతక చక్రంలో కుజుడు నీచపడిన వారు, మేష, వృశ్చిక లగ్నాలలో పుట్టినవారు, కుజ, రాహు, శని, రాహు గ్రహ కూటమి కలవారు, కుజగ్రహ అంతర్దశలను జరుగుచున్నవారు ఈమెను తప్పనిసరిగా ఆరాధించడం వలన ఉత్తమ ఫలితాలు పొందగలరు. గృహంలో ఆగ్నేయ దిక్కు సంబంధ దోషాలు ఉన్నప్పుడు ప్రథమ సంతానం పైన, లివరు, అంగాలపైన, శత్రువుల పెరుగుదలపైన అధిక ప్రభావం